బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో మావోయిస్టులు మకాం వేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టులు విజయవాడ ఆటో నగర్ని ఎందుకు షెల్టర్ జోన్ కింద ఎంచుకున్నారు? ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని టెన్షన్ పెడుతున్నటువంటి మావోయిస్టుల మకాం. సో మనం చూసాం విజయవాడలోనే కాదు, ఇప్పుడు ఇందాక మనం చూసినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా తెలుసు. ఏలూరులో కూడా 12 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా 31 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం బిగ్గెస్ట్ ఆపరేషన్ చేశారు పోలీసులు. సో దీంట్లో మావోయిస్టు కీలక నేత, మావోయిస్టు అగ్రనేత, మాస్టర్ మైండ్గా పేరుగాంచినటువంటి నేత హిడ్మా, ఆయన భార్య ఇద్దరు ఎన్కౌంటర్లో హతమయ్యారు. వీరితో పాటుగా వీరికి అనుచరులుగా ఉన్న మరో 4, అంటే వీళ్ళిద్దరూ కలుపుకొని మొత్తం 6 ఈ ఎన్కౌంటర్లో హతమయ్యారు. అప్పుడు మావోయిస్టులని హతమార్చిన తర్వాత అక్కడ హిడ్మా ఉపయోగించేటువంటి బ్యాగ్లో ఒక డైరీ లభించింది. ఆ డైరీలో కీలక విషయాలు ఉన్నాయి. ఆ డైరీలో విజయవాడలో షెల్టర్గా మావోయిస్టులు ఉన్నారు అన్న విషయం దాంట్లో స్పష్టమైంది. ఆ డైరీలో రాసుకున్నారు హిడ్మా. ఎందుకంటే ఒక దళనాయకుడిగా ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాము, ఎక్కడెక్కడి నుంచి ఎటువంటి ఆపరేషన్స్ చేయాలి అనే దానిపైన ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యూహాలు కావచ్చు, వాళ్ళకు చెప్పేటువంటి కొన్ని గైడ్లైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ డైరీలో మేబీ పొందుపరుచుకొని ఉంటారు హిడ్మా. సో ఆ నేపథ్యంలోనే డైరీ చాలా కీలకంగా మారింది. ఆ డైరీలోనే విజయవాడలో మావోయిస్టులు ఒక బిల్డింగ్లో తలదాచుకున్నారన్న విషయం బయటకు వచ్చింది. దీంతో పొద్దున ఇవాళ అంటే ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత గంటలోపే ఆ బిల్డింగ్ని చుట్టుముట్టారు ఆక్టోపస్ బలగాలు. 27 మంది మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో అమరావతిలో పెద్ద ఎత్తున, అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అమరావతి, ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిలో పెద్ద ఎత్తున దాడులకి ప్లాన్ చేశారా? ఎక్కడెక్కడ దాడులకి ప్లాన్ చేశారు? దాడుల కోసమే నెల రోజుల నుంచి ఆటో నగర్లో అద్దెకు ఉంటున్నారా అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కృష్ణా జిల్లా అయితే ఇది మేము కొద్ది రోజులుగా అబ్జర్వేషన్లో ఉంది. దిస్ ఈజ్ క్లోజ్డ్. వాళ్ళు ఏదైనా అఫెన్స్ ప్లాన్ చేసుకుందామన్న ఉద్దేశంతోనే వచ్చున్నారన్నది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది గత కొద్ది రోజులుగా అబ్జర్వేషన్లో ఉన్నారండి. ఎన్ని రోజులు ఉన్నారు, ఎప్పుడు వచ్చాం, ఏంటన్నాయి ఆ స్పెసిఫిక్స్ మేము చెప్పలేము. అంటే దట్ ఇష్యూ ఈజ్ క్లోజ్డ్. సో our people deemed it as right time to pick these people. కృష్ణా జిల్లా అయితే ఇది మేము కొద్ది రోజులుగా అబ్జర్వేషన్లో ఉంది. దిస్ ఈజ్ క్లోజ్డ్. వాళ్ళు ఏదైనా అఫెన్స్ ప్లాన్. విజయవాడ ఆటో నగర్లో మావోయిస్టులు గత కొద్ది రోజులుగా ఎందుకు మకాం వేశారు? ఏమైనా అటాక్స్ చేయడం కోసం వేశారా? అమరావతిలో ఏం ప్లాన్ చేశారు? అంటే ఇక్కడ ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, దీంట్లో బీజేపీ కూడా ఉంది. కాబట్టి బీజేపీ ఉండడంతో ఏపీని టార్గెట్ చేసినట్టుగా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మరింత సమాచారాన్ని, విశ్లేషణ అందిస్తారు. అశోక్, అడవుల్లో భయం చేత ఇక్కడికి వచ్చారనేది ఒక పాయింట్ అయితే, అది కాదు ఇక ఏపీలో కొంతమంది నాయకులను కూడా టార్గెట్ చేసే ఉద్దేశం కూడా ఉందేమన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే రకాల అనుమానాలు, పోలీసులు కూడా అవే రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున విజయవాడని షెల్టర్ జోన్గా పెట్టుకుని ఇక్కడే నెల రోజులకు పైగా మకాం వేయాల్సిన అవసరం ఏంటి? అది కూడా మైదాన ప్రాంతంలో. ఏ పక్క నుంచి ఎలా సమాచారం తెలిసినా కూడా వీళ్ళ జీవితాలు గల్లంత అయిపోతాయి, ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటిది విజయవాడ ఆటో నగర్లో నడిబొడ్డున బెంచ్ సర్కిల్కి అత్యంత సమీపంలో ఒక బిల్డింగ్ తీసుకుని ఇంతమంది మకాం వేశారు అంటే దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. కేవలం ప్రాణాలు దక్కించుకోవడానికి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అడవులను వదిలిపెట్టి ఆంధ్ర వైపు వచ్చి విజయవాడ లాంటి ఈ ప్లేస్ని ఎంచుకున్నారనేది అబద్ధం. ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున దాడులకు మావోయిస్టులు ప్లాన్ చేసి ఉంటారు అనేది ఇప్పుడు అనుమానం. ఇందాక కృష్ణా జిల్లా ఎస్పీతో మీడియా ప్రతినిధులందరూ మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళు కూడా అడిగారు, ఎందుకు విజయవాడని సేఫ్ జోన్గా ఎంచుకున్నారు అన్న సందర్భంలో ఏమేం ప్లాన్ చేసుకుంటారు, ఇక్కడ ఏమైనా అఫెన్స్ చేయడానికి ప్లాన్ చేశారా అన్న దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. రేపు పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఇప్పుడే మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నాం కాబట్టి వాళ్ళని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు. అంతేగాని ఎక్కడా కూడా దాడులకు పాల్పడే అవకాశం లేదు. కేవలం షెల్టర్ జోన్ కోసం మాత్రమే ఇక్కడ ఉన్నారన్న అంశాన్ని పోలీసులు చెప్పట్లేదు. అంటే మావోయిస్టులు ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉన్నారు అంటే అర్థం ఖచ్చితంగా అమరావతిలో లేదా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేశారు. ఎందుకు అంటే దానికి కూడా రకరకాల ఈక్వేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళున్న ఛత్తీస్గఢ్కి పక్కనే వాళ్ళున్న ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నారు. అడవుల్లో ఆపరేషన్ కగార్ సాగుతోంది. ఛత్తీస్గఢ్లో ఉన్న నాయకులు ఎవరిని టార్గెట్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. పొరుగున ఉన్న రాష్ట్రాలు ఏంటి?
ఈ పక్క తెలంగాణ ఉంది, ఆ పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ వాళ్ళ టార్గెట్ మావోయిస్టులకి బీజేపీ నాయకులను లేదా బీజేపీ సహకారంతో బీజేపీ అధీనంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం మావోయిస్టుల లక్ష్యం. ఎందుకంటే ఆపరేషన్ కగారుకు పిలుపునిచ్చింది బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం. సో హోంమంత్రిగా ఉన్నది బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా. సో అమిత్ షా పిలుపు మేరకు, నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున బలగాలన్నీ కూడా ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో, నారాయణపూర్లో, దండకారణ్యంలో, అటు బిజాపూర్లో, సుకుమాలో అన్ని చోట్ల కూడా మకాం వేసి గత సంవత్సరముగా అనేక మంది మావోయిస్టులను ఏరివేస్తూ ఉన్నారు. గత చరిత్రలో ఎప్పుడూ కూడా దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మావోయిస్టు ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టులకు ఇంత పెద్ద దెబ్బ ఎప్పుడు కూడా జరగలేదు. సో ఇదంతా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ అధీనంలో నడుస్తూ ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న కీలకమైన నిర్ణయం. ఇంకొక 2026 సంవత్సరం నాటికి, జనవరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో మావోయిస్ట్ అనే పదం వినిపించదు అని అమిత్ షా ఇప్పటికే పదే చెప్తూ ఉన్నారు. సో వాళ్ళ టార్గెట్ ఇప్పుడు ఏంటంటే మావోయిస్ట్ అగ్రనేతలంతా లొంగిపోతూ ఉన్నారు, చాలామంది ఎన్కౌంటర్ అయిపోతూ ఉన్నారు. అసలు మావోయిస్టులు ఇక బతికుంటారా, మావోయిస్టు ఉద్యమం ఉంటుందా అన్న ప్రశ్నార్థకంగా తయారైన సందర్భంలో మావోయిస్టులు లొంగిపోకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఉనికిని చాటుకునేందుకు, ఏదైతే బీజేపీకి ఒక వార్నింగ్ ఇచ్చేందుకు, అంటే కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకి ఒక వార్నింగ్ ఇచ్చేందుకు, ఇంకా మావోయిస్టు ఉద్యమం చచ్చిపోలేదు, మావోయిస్టు ఉద్యమం అనేది బతికే ఉంది, మావోయిస్టులు బతికే ఉన్నారన్న సిగ్నల్స్ని ప్రపంచానికి ఇచ్చేందుకు పెద్ద ఎత్తునకు దాడులకు ప్లాన్ చేసుకుంటారు అనేది ఒక అనుమానం. అందులో భాగంగానే సో ఇదంతా చేస్తున్నది బీజేపీ కాబట్టి బీజేపీ సపోర్ట్తో లేకపోతే బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులను టార్గెట్ చేసో, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసో వాళ్ళు ఈ విధంగా పెద్ద ఎత్తున దాడులు చేసి తద్వారా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం మావోయిస్టులు చేసి ఉంటారు అనేది ప్రస్తుతానికి అనుమానాలు తలెత్తుతున్నాయి. అందువల్ల ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఏమీ చేయలేక అటు వాళ్ళ టార్గెట్ బీజేపీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వైపుకు వచ్చారు. తెలంగాణలో వాళ్ళు తలదాచుకోవాలి అంటే వాళ్ళు ఇప్పుడున్న ఎక్కడైతే ఆపరేషన్ కగార్ సాగుతున్నదంతా కూడా తెలంగాణ బోర్డర్, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కాదు. వాస్తవానికి కంప్లీట్ తెలంగాణ బోర్డర్, బిజాపూర్ జంగిల్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, ఇవన్నీ నియర్ బై తెలంగాణకి. సో వాళ్ళు తలదాచుకోవాలి అంటే ఇటు తెలంగాణలో ఉన్న మైదాన ప్రాంతాలు ఎంచుకోవచ్చు, లేదా మహారాష్ట్ర వైపు వెళ్ళిపోవచ్చు. అవేమీ కాదని అక్కడ గోదావరి నది దాటి మరీ ఆంధ్రప్రదేశ్ వైపుకి, అటు శబరి నది దాటి గోదావరి దాటి ఆంధ్రప్రదేశ్ వైపుకి వచ్చి విజయవాడ లాంటి చోట షెల్టర్ జోన్ వేసుకుని 20 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పైగా ఇవాళ ఆటోనగర్లో పట్టుబడిన చోట అనేక డిటోనేటర్లు దొరికాయి, AK-47లు దొరికాయి, ఇంకా ఇతర పేలుడు పదార్థాలు దొరికాయి. అంటే చాలా పెద్ద ఎత్తున ఏదో ప్లాన్ చేయడం కోసం ఇంతమంది మకాం వేశారు అనేది. రెండోది, మావోయిస్టు చీఫ్ ఎవరైతే ఉన్నారో తిరుపతి అలియాస్ దేవ్జీకి సంబంధించిన గన్మెన్లు 9 మంది, వాళ్ళ బాడీగార్డులు 9 మంది కూడా ఇవాళ విజయవాడ ఆటోనగర్ బిల్డింగ్లో మకాం వేశారు. అంటే మావోయిస్టు అగ్రనేత తిరుపతి కూడా విజయవాడ పరిసరాల్లో సంచరించి ఉంటారు, లేదా అతని గన్మెన్లు, అతని బాడీగార్డులు విజయవాడలో ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. తర్వాత విజయవాడ ఆటోనగర్కి సరిగ్గా 50 కిలోమీటర్ల అవతల ఏలూరులో ఉన్న ఒక గ్రీన్ సిటీలోని ఒక అపార్ట్మెంట్లో మరొక 12 మంది మావోయిస్టులు దొరికిపోయారు. దానికి డిస్టెన్స్ కేవలం 50 కిలోమీటర్స్. అంటే దగ్గర నగరాలు రెండిట్లో కూడా మావోయిస్టులు మకాం వేశారు పెద్ద ఎత్తున. సో అమరావతిలో కావచ్చు, అది ఏలూరులో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, బీజేపీ నాయకులను టార్గెట్గా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులే లక్ష్యంగా వాళ్ళంతా కూడా ఇక్కడ మకాం వేసి ఉంటారని ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అమిత్ షా పదే అన్నారు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది, వస్తే జనజీవన స్రవంతిలోకి రండి, కానీ చర్చలు మాత్రం లేవని చాలా విస్పష్టంగా ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీ నాయకుల జోలికి వెళ్ళి మళ్ళీ ఇంత రిస్క్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఎదురెళ్ళేటువంటి ఆలోచన కూడా చేసి ఉంటారనేది కూడా ఒక డౌట్. మావోయిస్టు దెబ్బతిన్న ప్రతిసారి కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రతిసారి చాలా పెద్ద ఎత్తున దాడులు చేయడం ద్వారా బయటకు వచ్చారు. మీరు సరిగ్గా గమనిస్తే గతంలో కూడా మావోయిస్ట్ ఆపరేషన్ గ్రీన్ హంట్కి పిలుపునిచ్చిన సందర్భంలో, అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ ఉన్న సందర్భంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇదే రకమైన తిరుగుబాటు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం మారిన తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్కి మరింత ప్రాణం పోశారు. అప్పుడు కూడా దాడులు మొదలుపెట్టారు. దాంతో దేశవ్యాప్తంగా కొంత విమర్శలు తలెత్తిన నేపథ్యంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ని ఉపసంహరించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ తరుణంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ టైంలో కూడా చాలామంది మావోయిస్ట్ అగ్రనేతలు హతమైపోయారు.
అప్పట్లో గతంలో మీరు చూసుకుంటే కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అంటే 2004 బిఫోర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్న సందర్భంలో కూడా అనేక మంది మావోయిస్ట్ అగ్రనేతలను ఇటు నల్లమల అడవుల్లో కావచ్చు, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో కావచ్చు, ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఏరివేశారు. మాధవ్ లాంటి ముఖ్యమైన మావోయిస్ట్ అగ్రనేతలను కూడా ఆ రోజు కాల్చి చంపారు. సో ఇలాంటి సందర్భాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు అంటే ఇక మావోయిస్టులు లేరు, మావోయిస్ట్ అగ్రనేతలంతా కూడా చనిపోయారు, శాఖమూరి అప్పారావు చనిపోయినప్పుడు కావచ్చు, మాధవ్ చనిపోయినప్పుడు కావచ్చు, ఇదే రకమైన చర్చ దేశమంతా వచ్చింది. ఇంత పెద్ద లీడర్లంతా చనిపోయారు కదా, సో ఇకపైన మావోయిస్టు ఉద్యమం ఉండకపోవచ్చేమో, బలహీన పడిపోతుందేమో అని కూడా సందర్భంలో వాళ్ళు తమ ఉనికిని చాటుకునేందుకు ఆ రోజు దంతెవాడ దగ్గర పెద్ద ఎత్తున పేలుళ్లు సృష్టించి 76 మందిని ఏకంగా 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్ని కాల్చి చంపారు. అది మర్చిపోకముందే దాని ఇష్యూని మరింత రైజ్ చేసి మేము ఇంకా మరింత బలపడుతున్నాం, ఆపరేషన్ గ్రీన్ హంట్ని ఉపసంహరించుకోకపోతే ఇంకా చాలామందిని చంపుతామని ఏదైతే అక్కడ మరొక సుక్మా దగ్గరలో సుక్మాలో ఒక మీటింగ్ పెట్టుకుని కాంగ్రెస్ నాయకులంతా ఆ రోజు అక్కడ నుంచి దంతెవాడ తరలి వెళ్తున్నప్పుడు మధ్యలో ఉన్న ఒక లోయ లాంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున పేళ్లు జరపడం ద్వారా కేంద్ర మాజీ మంత్రితో సహా అనేక మంది నాయకులను ఆ రోజు హతమార్చారు. దాదాపు 63 మంది లీడర్లని ఆ రోజు ఘాట్లో మావోయిస్టులంతా కూడా చుట్టుముట్టి కాల్చి చంపారు. అదే ఘటనలో మహేంద్ర కర్మ ఆ రోజు సల్వాజడం స్టార్ట్ చేసి మావోయిస్టుల మొత్తాన్ని తుదముట్టించడానికి ఆ రోజు ప్రయత్నాలు చేశారో ఆ సల్వాజుడు అధినేత మహేంద్ర కర్మను కూడా అత్యంత దారుణంగా మావోయిస్టులు కాల్చి చంపారు. ఆ తర్వాత అది మర్చిపోకముందే సుక్మా దగ్గర చింతలనార్ దగ్గర చింతగుఫా సమీపంలో మరొక 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్ని ఇదే రకంగా బ్లాస్ట్ చేసి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. అంటే ఒక సిరీస్గా పేలుళ్ళు సృష్టించడం కావచ్చు, సిరీస్గా పోలీసులు హతమార్చడం, ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేయటం, ప్రభుత్వ నాయకుల మీద దాడులకు పాల్పడటం ద్వారా మావోయిస్టు ఉద్యమం ఎక్కడా బలహీన పడలేదు, మేము ఇంకా బలంగానే ఉన్నాం, మీరు ఇది ఆపకపోతే ఇలాంటి ఘటనలు మరింత చోటు చేసుకుంటాయని జరుగుతాయని ఒక వార్నింగ్ని ప్రపంచానికి ఇచ్చే ప్రయత్నం ఆ రోజు కూడా మావోయిస్టులు చేశారు. అందువల్ల అలాంటి పరిస్థితి అప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ అయిపోయింది, అది మర్చిపోయారు, విత్డ్రా కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఉనికి తగ్గింది. మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమిత్ షా హోంమంత్రిగా ఉన్న సందర్భంలో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో దేశ అభివృద్ధికి మావోయిస్టు అనేది తీవ్రమైన ఆటంకంగా మారుతోంది, దేశ అభివృద్ధి నిరోధకులుగా మావోయిస్టులు మారుతూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మావోయిస్టు ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీలు లేదని ఒక కంకణం కట్టుకున్నారు. ఒక సీరియస్ నిర్ణయం, క్యాబినెట్లో కూడా సీరియస్ నిర్ణయం తీసుకుని ఆపరేషన్ కగార్కు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ లక్ష్యం నెరవేరుతున్నట్టుగా కనిపిస్తోందా ఇవాళ జరిగిన డెవలప్మెంట్స్ మీన్స్ ఆపరేషన్ కగార్ దృష్ట్యా డెవలప్మెంట్స్ ఇవాళ హిడ్మా హతం కావడం, తర్వాత ఇప్పుడు 10ల సంఖ్యలో మావోయిస్టులు పట్టుబడడం, అంటే ముఖ్య నాయకులు ఎన్కౌంటర్కి గురవుతున్నారు, కొంతమంది లొంగిపోతున్నారు. సో న్యూ రిక్రూట్మెంట్ జరగట్లేవు. సో దీంతో ఆపరేషన్ కగార్ అనేది లక్ష్యం దిశగా వెళ్తుందా అనిపిస్తుందా? ఖచ్చితంగా. అందుకని ఒక సక్సెస్ దిశగా మీరు గతంలో కూడా ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుపెట్టినప్పుడు చాలామంది చనిపోయారు. ఆ రోజు కూడా ఉద్యమం బలహీన పడిపోయింది అనుకున్నారు, ఇంకా చాలామంది లొంగిపోయారు అప్పుడు కూడా. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ చేశారు, మళ్ళీ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయింది. కగార్లో చాలామంది మావోయిస్ట్ అగ్రనేతలు చనిపోయారు, ఇంక్లూడింగ్ బసవరాజు లాంటి వ్యక్తులు కూడా ఎన్కౌంటర్ అయిపోయారు. ఇంకెంతోమంది మల్లోజులు వేణుగోపాల్ లాంటి వాళ్ళు వచ్చి లొంగిపోయారు. ఇప్పుడు తిరుపతి పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. హిడ్మా కూడా ఎన్కౌంటర్లో హతమైపోయాడు. ఇప్పుడు కూడా మళ్ళీ మావోయిస్ట్ ఉద్యమం కంప్లీట్ బలహీనం అయిపోయింది. ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతుందనుకున్న తరుణంలో అప్పటి మాదిరిగా వరుస దాడులకు ప్లాన్ చేయటం ద్వారా, బీజేపీ నాయకులను టార్గెట్ చేయటం ద్వారా మరోసారి తమ బలాన్ని నిరూపించుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేసే క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్కి ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వటానికే ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడి ఉండొచ్చు, ఆపరేషన్ కగార్ను వెనక్కి తీసుకోకపోతే ఇలాంటి దాడులు మరింత జరుగుతాయని హెచ్చరికలు జారీ చేసే ఉద్దేశంలో గతంలో చేసిన మాదిరిగా ఇప్పుడు కూడా దాడులకు ప్లాన్ చేసి ఉంటారు అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు తెలుస్తుంది. అందుకని విజయవాడ ఆటోనగర్ సెలెక్ట్ చేసుకున్నారు, అటు ఏలూరు సెలెక్ట్ చేసుకున్నారు. ఏలూరు చూసుకుంటే మీకు ఏలూరు నియర్ బై భీమవరంలోనే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అక్కడే ఉంటారు, ఆయన బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కూడా ఉన్నారు అక్కడ. సో ఏలూరుని ఎందుకు షెల్టర్ జోన్గా ఎంచుకున్నారంటే మీకు క్లియర్గా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక విజయవాడ ఎందుకు షెల్టర్ జోన్గా ఎత్తుకున్నారంటే కూటమికి సంబంధించిన ముఖ్యమైన నాయకులంతా కూడా విజయవాడలోనే ఉంటారు, మంత్రులంతా విజయవాడలోనే ఉంటారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి సహా విజయవాడలోనే ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల విజయవాడలో, అమరావతిలో ఏ రకమైన ప్లానింగ్ మావోయిస్టులు చేసి ఉంటారు అనేది కేవలం షెల్టర్ జోన్ కోసం ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు విజయవాడలో ఇక్కడ బిల్డింగ్లో తలదాచుకోలేదు.
తమ ఉనికిని చాటుకునేందుకు దాడులకు చేసేందుకు మాత్రమే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ షెల్టర్ జోన్లో ప్రస్తుతానికి ఉన్నారు అనేది మనకున్న అనుమానం. అటు పోలీసులు కూడా ఇదే అనుమానాన్ని రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను విచారించిన తర్వాత అసలైన వ్యవహారం అంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అశోక్. అడవుల్లోంచి ఆంధ్రలోకి వచ్చారు మావోయిస్టులు. దాదాపుగా 10ల సంఖ్యలో మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇవాళ ఉదయం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కీలక సమాచారం సేకరించగలిగారు పోలీసులు. హిడ్మా డైరీలో కొన్ని అంశాలున్నాయి, కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. విజయవాడలో ఒక బిల్డింగ్లో చాలామంది మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా హిడ్మా తన డైరీలో రాసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడం కోసం కావచ్చుగా, లేదంటే వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమందిని ఎక్కడ ఉంచామనే దానిపైన వాళ్ళకి ఒక క్లియర్గా ఒక క్యాల్కులేషన్ కోసం కావచ్చు. సరే, కారణాలు ఏమైనా కూడా తన డైరీలో రాసుకున్నారు. తన డైరీలో రాసుకున్నటువంటి విషయాల ఆధారంగా విజయవాడలో ఒక బిల్డింగ్లో మావోయిస్టులు దాదాపుగా 28 మంది మావోయిస్టులు తల దాచుకున్నారని స్పష్టంగా సమాచారం తెలుసుకొని ఆక్టోపస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆ బిల్డింగ్ను చుట్టుముట్టాయి. దాదాపుగా 3 గంటల ఆపరేషన్ కొనసాగించిన తర్వాత వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. సో విజయవాడ ఆటో నగర్లోనే కాదు, ఏలూరులో కూడా మరో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా భారీ కుట్రకు తెరలేపారా, ప్రణాళిక రచించారా, వ్యూహం పన్నుతున్నారా? ఎందుకంటే విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏదైనా దాడులకు ప్లాన్ చేశారా, ఎవరైనా నాయకుల్ని టార్గెట్గా తమ దాడులకి ప్లాన్ చేసే విధంగా వ్యూహాలు రచిస్తున్నారనేటువంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా అటువంటి అనుమానాలే కనుక, ఇప్పుడు మనం వ్యక్తం చేసుకున్నటువంటి అనుమానాలు లేదంటే పోలీసులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమైతే కనుక ఒక భారీ కుట్రను భగ్నం చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఒక పెను నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉండేది. ముఖ్యంగా బీజేపీ నాయకులని టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులపైన ఉక్కుపాదం మోపుతోంది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు నాయకుల్ని ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళపైన ఏమన్నా ప్రతీకారం తీర్చుకునే ఆలోచన కూడా చేశారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.